మాటల్లోనే ఇంకా కూడా అంటే ఈ 1 ఇయర్ పరిపాలన కాకుండా ఇదే పరిపాలన కొనసాగితే అని అన్నారు కదా. ఇన్ కేస్ ఇదే విధంగా పరిపాలన కొనసాగితే మధ్యంతర ఎలక్షన్స్ రావచ్చా? వస్తే మళ్ళీ బీఆర్ఎస్ గెలిచి సీఎం పదవి అధిష్ఠించే విషయం ఏమైనా ఉంటుందా? నేను ఏమంటున్నామా అంటే ప్రజలు ఎప్పుడైతే వీళ్ళు సాధ్యం కాని వీటిని అన్నిటిని కూడా వాగ్దానాలు చేసినారో, వాగ్దానాలు చేసిన తర్వాత వాళ్ళు ముఖ్యమంత్రి అయినాక ఒక 2-3 నెలలనే ప్రజలు తెలుసుకున్నారు. 1 ఇయర్లో అయితే పూర్తి స్థాయిలో తెలుసుకున్నారు వీళ్ళతో కాదు అని. ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఎన్నికలు అనేటివి వస్తే, ఏ ఎన్నికలు వచ్చినా, ఏ రకమైన ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వెంబడి నిలబడతారు. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎన్నికలు వస్తాయా రావా, ఏ విధంగా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎట్లా వస్తాయి అనేది వాళ్ళ ఆలోచన. ఒకవేళ ఏ ఎన్నికలు జరిగినా అసెంబ్లీ నుంచి మొదలుకుంటే వాళ్ళు చెప్తున్నారు, పార్లమెంటు చెప్తారు మేము గెలిచినాం, పార్లమెంట్లో మీకు రాలేవు. ఎన్నిక అనేది ఇప్పుడు జరగని, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు జరగని, ఏ ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో గెలవడం జరుగుతుంది. దాంట్లో డౌటే లేదు. సార్, తెలంగాణలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది? ఎందుకంటే మీరు ఒక హైకోర్టు లాయర్గా దీని మీద ఎలా స్పందిస్తారు? అంటే నేనేమంటున్నా అంటే ఇది నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, అనేకమైన ఇష్యూల్లో కూడా అనేకమైన ఇష్యూస్లో లా అండ్ ఆర్డరు రాష్ట్ర ప్రభుత్వంలో ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే పరిస్థితిలో లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరనే అనేకమైన శాఖలు పెట్టుకున్నాడు. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర ఉన్నది, ఎడ్యుకేషన్ ఆయన దగ్గర ఉన్నది. ఇప్పుడు గురుకులాల లోపల జరిగిన దానికి డైరెక్ట్ మంత్రి ఎవరు అంటే ముఖ్యమంత్రి గారే మంత్రి. అట్లనే హోంలో లోపాలు జరుగుతున్నాయి అంటే జరుగుతున్నది. ఇప్పుడు సంధ్యా థియేటర్ దగ్గర ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ జరిగితే తొక్కిసలాట జరిగింది. మరి అది పోలీసు ప్రభుత్వం విఫలమైనట్లే కదా. పోలీసు ఏం పని చేస్తున్నది? వాళ్ళు కంట్రోల్ చేయాలి కదా. ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తున్నది? ఆయన వస్తున్నాడు కదా, ఆయన ఇంట్లోకి వెళ్ళి హీరో వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకు వస్తున్నాడు, ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నది, ఏమున్నది అంచనా వేయాలి కదా, ఎస్టిమేట్ చేయాలి కదా. ఇవన్నిటిని కూడా ఫెయిల్యూర్స్ అన్నిటిని కూడా ఆ ఫెయిల్యూర్స్ చేస్తున్న శాఖలన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. అంటే కేంద్రీకృతమైన రాజకీయాలు చేయడం లోపల వికేంద్రీకరణలో భాగంగానే అభివృద్ధి జరుగుతుంది. వికేంద్రీకరణ జరగాలి, 10 మంది పార్టిసిపేషన్ ఉండాలి, మంత్రులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క శాఖలు ఉండాలి. అన్నీ నా ఒక్కని దగ్గరనే పెట్టుకొని ఉంటే అది కేంద్రీకృతం అయిపోతుంది. కాబట్టి ఒక్కని దగ్గర జరుగుతాయి కాబట్టి ఆ విధంగా ఏది కూడా జరగలేకపోతుంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. నీకు అంతెందుకు మేడం, మీరు ఆ ఇష్యూ కాడికి పోయారు కదా, ట్రాఫిక్ ఇష్యూ తీసుకొని హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నేను మీ దగ్గరికి 1/2 అవర్ లేట్ రావడానికి కారణం కూడా నాకు ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ ఒక పోలీసు కూడా లేడు చెప్పడానికి. అంటే జర్ర క్లియర్ చేయబోయా అని చెప్పడానికి కూడా పోలీసు కూడా లేని పరిస్థితిలో అయిపోయింది. అంటే ట్రాఫిక్ ఇవన్నిటిని కూడా నిరంతరం రివ్యూలు చేయాలి, జరగాలి, 10 మంది పార్టిసిపేషన్ ఉండాలి, అందరు అధికారులను తీసుకొని ఆ విధంగా జరిగితే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఒక్కటైతే క్లియర్, ఒకవైపు బీజేపీ పార్టీ, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ. బీజేపీ పార్టీ నేషనల్ లెవెల్లో కేంద్ర రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ప్రభుత్వం జరుగుతుంది. వాళ్ళ ఆలోచన ఏంటి అంటే మత కలహాలు సృష్టించాలి, హిందూ ముస్లిం అని, క్రిస్టియన్ హిందూ అని చెప్పి అనేకమైన మత కలహాలు సృష్టించాలని వాళ్ళ ఆలోచన. దాని నుండి బెనిఫిట్ తీసుకోవాలని వీళ్ళ ఆలోచన. మేమేమంటున్నామంటే వాళ్ళు మత కలహాలు సృష్టించినా ఏది జరిగినా మేము 10 సంవత్సరాల లోపల హైదరాబాద్లో ఒక్క మత కలహాలు కూడా జరగనీయలేము. ఇంతకన్నా ముందు తీసుకో మీరు. కేంద్రంలో ఒకటే పార్టీ ఉంటుండే, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు హైదరాబాద్లో మొత్తం కూడా కర్ఫ్యూలు అవుతుండే. ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు, ఈ టైంలోనే బయటికి వెళ్ళాలి, మిగతా టైం అంతా కూడా ఇళ్ళల్లో ఉండిపోవాలి అని చెప్పి కర్ఫ్యూలు జరిగే పరిస్థితి, పోలీసే గన్లు పట్టుకొని రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉంటుండే. అవన్నిటిని కూడా మైమర్పించినాం ఈ 10 సంవత్సరాల లోపల. వాటన్నిటికీ స్వస్తి వాళ్ళకి మంచి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసినాం కాబట్టి బ్రహ్మాండంగా జరిగింది. ఇవాళ మళ్ళీ లా అండ్ ఆర్డరు మళ్ళీ గాడికి వదిలేసిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ తల్లి విగ్రహం తీసి అదే ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను కూడా తీసేశారు. మేము విగ్రహం పెట్టనివ్వం, విగ్రహం ప్రతిష్ట జరగనివ్వం, తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం అన్యాయం అని బీఆర్ఎస్ ఇంత ఎత్తున ఉద్యమం లాగా
ఆ, ఉద్యమం చేస్తామన్న బీఆర్ఎస్ పార్టీ విగ్రహం ప్రతిష్ఠ రోజు కామ్గా ఉంది. దానికి కారణాలు ఏంటి? కామ్గా ఏం లేము, తెలంగాణ విగ్రహం ప్రదేశం కామ్గా ఏం లేము. ఒక్కటే ఏంటంటే ఏదైతే సెక్రటరియట్ నిర్మాణం జరిగిందో రాష్ట్ర సచివాలయం నిర్మాణం జరిగినప్పుడు తెలంగాణ తల్లి ఒక విగ్రహాన్ని కొరకు ఒక ప్లేస్ కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆ రోజు వదిలేయడం జరిగింది. అదే ప్లేస్ని టార్గెట్ చేసి రాజీవ్ గాంధీ గారిని పెట్టాడు. అక్కడ బతుకమ్మ అనేది మనందరి పండుగ, మన ఆడపడుచుల పండుగ, మన పెద్ద పండుగ. అది బతుకమ్మ అనేది ఒక తెలంగాణ ప్రాంతం, తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ. అయితే తెలంగాణ ప్రాంతం లోపల సమైక్య పరిపాలన లోపల బతుకమ్మనే అసలు బతుకమ్మ పూలతో వేర్చే బతుకమ్మను ప్లాస్టిక్ బతుకమ్మలు తెచ్చారు. మంచిగా అంటే ఒక సాంప్రదాయబద్ధంగా ఆడపిల్లలు తయారయ్యి బతుకమ్మ ఆడే దాన్ని తీసుకుపోయి బ్రేక్ డ్యాన్స్లతో చేశారు. అంటే ఎవరు అప్పుడు సమైక్య రాష్ట్రం లోపల ఆంధ్ర పాలకులు ఆ విధంగా చేశారు, సమైక్యవాదులు ఆ విధంగా చేశారు. మన ఉనికినే తప్పు పట్టినప్పుడు, మన పండుగలను తప్పు పట్టినప్పుడు, మన బతుకమ్మను తప్పు పట్టినప్పుడు తెలంగాణ ప్రజలు రివోల్ట్ అయ్యారు. ఏదైతే దీన్ని అంతా వ్యతిరేకించేసి మన బతుకమ్మను మనము అందరూ కూడా బతుకమ్మను ఆడి నిరసన తెలిపిన పరిస్థితి. అట్లాంటి బతుకమ్మకు ఈరోజు ఒక శాసనసభ్యుడు మాట్లాడి, నేను దాంట్లో చూసిన, ఏది మహబూబ్ నగర్ శాసనసభ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అని ఆయన మాట్లాడుతుండు. బతుకమ్మ ఎవరు ఆడుతుండ్రు భయ్? బతుకమ్మ ఆడేటోళ్ళు అంతా ఏదో గీకులపోలు ఆడుతుండ్రు, అసలు ఎవరు ఆడకుండ్రి 90% అని అంటున్నాడు. అంటే బుద్ధి లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు బుద్ధి ఉండాలి మనుషులకు. ఏంది అంటే బతుకమ్మ అనేది ఆడేది ఊరు మొత్తం ఆడతారు, ఊరు మొత్తం కలిసి ఆడతారు, ఊర్లో ఉన్న మహిళలందరూ ఆడతారు, వాళ్ళ పెళ్లిళ్ళకి తెచ్చుకున్న చీరలను కట్టుకొని ఆడతారు. లేకపోతే అమ్మగారింటికి ఆడపడుచులు వస్తారు. అదొక మంచి సాంప్రదాయమైన దాంట్లోకి వెళ్ళి తీసేసి బతుకమ్మను తీసేసి తెలంగాణ తల్లిని అవమానపరిచే, తెలంగాణనే అవమానపరిచే. మీరు ఇంకోటి కూడా చూడండి, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండో ప్రమాణ స్వీకారం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన ఎక్కడ కూడా జై తెలంగాణ అనలేడు. ఎక్కడ కూడా నువ్వు ఏది తెలంగాణ తల్లి విగ్రహం రోజు కూడా అంటడేమంటే జైంది అన్నాడు, కానీ జై తెలంగాణ అనలే. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి అనలే, ఆయన అనలే. అంటే జై తెలంగాణ నినాదం కూడా అనని ముఖ్యమంత్రి ఇవాళ తెలంగాణ తల్లి ప్లేస్ లోపల రాజీవ్ గాంధీని పెట్టిండ్రు. మేమేమంటున్నాం అంటే ఈ 1969లో ఆ రోజు చెన్నారెడ్డి గారు ఉద్యమం చేశారు. 390 మంది, సుమారు 400 మంది చనిపోయారు పోలీస్ ఫైరింగ్లో. దాన్ని బలి తీసుకున్నది ఇందిరాగాంధీ కదా, కాంగ్రెస్ పార్టీనా? వాళ్ళు తీసుకున్నారు. ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి స్టార్ట్ అయిందో ఈ ఉద్యమంలో ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు, ఎంతోమంది విద్యార్థులు బలిదానం చేసుకున్నారు. అమ్మ సోనియమ్మ బర్త్డే రోజు బర్త్డే కానుక లెక్క, అంటే కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఫలితంగా బర్త్డే కానుక అని చెప్పేసి తెలంగాణ ప్రాసెస్ స్టార్టెడ్ అని చెప్పారు. చిదంబరం గారితో చెప్పించినాక మళ్ళా కొన్ని రోజులకే మళ్ళీ వాపసు తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన ఉద్యమం లోపల ఎంతోమంది బలిదానాలు చేసుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ ఫలితం కదా, కాంగ్రెస్ పార్టీ తప్పిదం కదా, సోనియమ్మ బలిదానం కదా, సోనియమ్మ బలి తీసుకున్నది కదా. మరి సోనియమ్మ భర్తని రాజీవ్ గాంధీ కదా. ఆ కుటుంబానికి చెందిన వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ తల్లిని అవమానపరిచే తీరుగా, తెలంగాణ ప్రజల్ని అవమానపరిచే తీరుగా ఆ తెలంగాణ తల్లి ప్లేస్లో పెట్టడం అనేది ఎంతవరకు ఏ పరిస్థితుల్లో తెలంగాణ మీద ఉన్నది, ఏ పరిస్థితుల్లో తెలంగాణను అభివృద్ధి చేస్తారు, తెలంగాణ సాంప్రదాయాన్ని ఏ విధంగా నిలబెడతారు, తెలంగాణ ఆకాంక్షను ఏ విధంగా నిలబెడతారు ముఖ్యమంత్రి గారు. ఆయన ఒక పెద్ద మనిషిగా, రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిలబెట్టాల్సిన అవసరం ఉన్నది. మేము అందుకే చెప్తున్నాం. మేము స్వయాన నేను డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఎప్పుడు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయితే చంద్రబాబు నాయుడు పరిగికి వచ్చాడు. పరిగిలా మేమందరం రివర్స్ అయినాం. నువ్వు జై తెలంగాణ అని తెలంగాణ ఏర్పాటు తర్వాతనే బిడ్డ నువ్వు తిరగాలి అని చెప్పి తెలంగాణకు ఫేవర్ ఉంటేనే తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడుని తరిమి కొడితే చంద్రబాబు నాయుడు సీదా పోయింది ఎక్కడ? కొడంగల్ పోయాడు. కొడంగల్లో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కొడంగల్ నడి చౌరస్తా లోపల, కొడంగల్దా ఒక చౌరస్తా ఉంటుంది, ఒకటి కర్ణాటక పోతుంది, ఒకటి ఇక్కడ పరిక్కి వస్తుంది, హైదరాబాద్కి వస్తుంది, ఇక్కడ ఒకటి తాండూరు పోతుంది, ఒకటి ఇక్కడ అయితే ఈ చౌరస్తా లోపల స్వయాన ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు ఆ రోజు శాసనసభ్యునిగా ఆయన గన్మెన్ తీర్థానికి గన్ తీసుకొని తెలంగాణ ఉద్యమకారుల మీద పడి గన్లతో కొట్టిన పరిస్థితి చూసినాం.
అంటే అంత వ్యతిరేకి తెలంగాణ కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయినాక కూడా తెలంగాణ తల్లిని అవమానపరుస్తున్నాడు, తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరుస్తున్నాడు, తెలంగాణ కళలను అవమానపరుస్తున్నారు, వాళ్ళ శాసనసభ్యులు అవమానపరుస్తున్నారు, వాళ్ళ మంత్రులు అవమానపరుస్తున్నారు. ఆ విధంగా చేసుకుంటూ ఈ తెలంగాణ ఉనికికే ప్రమాదం వచ్చే తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బడేబాయి చోటేబాయి అనుకున్నారు. ఎవరు? నేను చివరిగా ఏం చెప్తున్నా అంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు చోటేబాయి బడేబాయి అనుకున్నారు. ఓకే, మాకు అవి అభ్యంతరం లేదు. కానీ బడేబాయి ఏం చేసిండు? స్వయాన తెలంగాణ విభజననే ఆయన ఆబ్జెక్షన్ చేసిండు. ఎట్లా ఆబ్జెక్షన్ చేసిండు? తెలంగాణ విభజన, తెలంగాణ ఏర్పాటు అనేది ఏ విధంగా అయితే జరిగిందంటే నిండు సభలో పార్లమెంట్లో చెప్పిండు అతను. ఆయన చెప్పిన మాట ఏంటంటే తల్లిని చంపి పిల్లని తీసినట్టున్నది అనే పదం వాడాడు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆ విధంగా వ్యతిరేకం చేశాడు. ఈయన సచివాలయం ముందు తెలంగాణ తల్లి కొరకు ఏర్పాటు చేసిన ప్లేసును తీసేసేసి తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానపరిచిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ ఉనికికే ప్రమాదం వచ్చే తీరుగా జై తెలంగాణ కూడా అనని ముఖ్యమంత్రి ఈరోజు కొనసాగుతూ ఉన్నాడు. తెలంగాణ తల్లిని అవమానపరిచిండు, తెలంగాణ బతుకమ్మను అవమానపరిచిండు, తెలంగాణ మహిళలను అవమానపరిచిండు. ఒక్కొక్క మోసం చెప్పాలంటే తెలంగాణలో ఉన్న ప్రజానికాన్ని అంతా కూడా అన్ని వర్గాలను కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అదేవిధంగా మహిళలను, అదేవిధంగా రైతులను, అన్ని వర్గాలను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. దీంట్లో ఇంకా వేరే మాటనే లేదు. బడేబాయ్ ఆ విధంగా మాట్లాడుతున్నాడు, చోటేబాయ్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉనికికే ప్రమాదం ఏర్పడుతూ ఉన్నది. తెలంగాణలో ఎంతమంది ఉద్యమకారులు అయితే ఉద్యమించి ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో దాని ఫలితం ఈరోజు జై తెలంగాణ అని ముఖ్యమంత్రి. అదేవిధంగా తెలంగాణ తల్లి ప్లేస్ను ఒక రాజీవ్ గాంధీ గారి ఫోటో, ఆయన విగ్రహం పెట్టి తెలంగాణ తల్లి ప్లేస్నే జరిపిన పరిస్థితి. తెలంగాణ ప్రజలందరినీ, తెలంగాణ ఉద్యమకారులందరినీ అవహేళన చేసినట్లు, అవమానపరిచినట్లు, ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అవమానపరిచినట్లే జరుగుతుంది అనేది ఇది ఉద్యమకారులు అంటున్నారు, నేను అంటున్నా, తెలంగాణ ప్రజలందరూ కూడా అంటున్నారు. చూసారు కదండి, ఇవాళ మన గెస్ట్ బీఆర్ఎస్ నాయకులు నాగేంద్ర గౌడ్ గారితో మరోసారి మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జిఆర్టీవీ. నమస్తే. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.